విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోర్వెల్లో వస్తువుల కల్పన ప్రారంభమన్న గొర్లీ చైతన్య. ఆరోగ్యానికి గిరిజన ప్రాంతానికి పెద్దపీట వేసిన ఘనత పుష్ప శ్రీవాణిదే. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మ లక్ష్మీపురంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సంకల్పం కార్యక్రమం. బోర్వెల్ వేయడంతో శ్మశాన వాటికలో మౌలిక వసతులు ప్రారంభం కానున్నాయి అన్నారు సబ్బవరం 4 మండలాల ప్రాదేశిక సభ్యులు గొర్లీ కృష్ణ చైతన్య. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల గొర్రివని పాలెంలో తన ఎంపీటీసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గొర్లీ కృష్ణ చైతన్య. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి తెదేపా ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మరియు కూటమి నాయకుల సహకారంతో తన సెగ్మెంట్ ను ఆదర్శవంతమైన సెగ్మెంట్ గా తీర్చిదిద్దుతామన్నారు. సబ్బవరం మేనేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ 4 గొర్లీ కృష్ణ చైతన్య తన గ్రామమైన మరియు తన ఎంపీటీసీ సెగ్మెంట్ అయిన గొర్లివానిపాలెం శ్మశాన వాటికలో బోరుబావి తవ్వడానికి శుభసూచికగా బుధవారం సాయంత్రం కొబ్బరికాయ కొట్టి బోర్వెల్ కి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గొర్లీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ముందుగా సబ్బవరం ఎంపీపీ బొగం సూర్యకుమారి రాము నాయుడికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. మండల పరిషత్ సాధారణ నిధులు సుమారు 1.50 లక్షల రూపాయల నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గండి దేముడు బాబు, గొర్లీ రమణ, గొర్లీ ప్రసాద్, గొంపా సత్యబాబు, వినోద్ తో పాటు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం పంచాయతీ ఎంపీటీసీ 4 సెగ్మెంట్ గ్రామ ప్రజలకి నమస్కారం. ఈరోజు మండల పరిషత్ నిధుల నుంచి సుమారుగా 1,50,000 రూపాయల నిధులతో గొర్లివానిపాలెం శ్మశాన వాటికలో హ్యాండ్ బోర్డ్ తీయించడం జరిగిందండి. ఈ హ్యాండ్ బోర్డ్కి నిధులు కేటాయించిన బోగం సూర్యకుమార్ నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా అభివృద్ధిలో మాకు సహకరిస్తున్న శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గండిబాబ్జీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈ రోజుకి మేము ఎంపీటీసీగా గెలిచి సుమారుగా 4 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఈ 4 సంవత్సరాల్లో కూడా మాకు వచ్చిన నిధులతో మేము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సుమారుగా 15 లక్షల రూపాయలు మాకు ఈ 4 ఇయర్స్లో కూడా మేము పనులు చేయడం జరిగింది. ఈ 15 లక్షల రూపాయల ద్వారా సుమారుగా ఒక 4 సీసీ కల్వర్ట్లు మరియు 3 సీసీ రోడ్లు మరియు 2 కాలువలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం 2029 వరకు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంటుంది కనుక మేము మిగతా 4 సంవత్సరాలు కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి సబ్బవరం ఎంపీటీసీ 4ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నామండి. నుంచి మేము నిధులు తీసుకొచ్చి పలు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలుగుదేశం క్యాడర్ మరియు జనసేన కూటమి నాయకులు, బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో ఎంపీపీ దీనమయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నిమ్మక గోపాల్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిపై జనసేన ఇన్ఛార్జ్ కడ్రగ మల్లేశ్వరరావు నిన్న చేసిన వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చేది, అలాగే గిరిజన ప్రాంతానికి పెద్దపీట వేసే ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అని గుర్తుపెట్టుకోవాలని కడ్రగ మల్లేశ్వరరావుకు సూచించారు. కురుపాం నియోజకవర్గంలోని 5 మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి పుష్ప శ్రీవాణి అని తెలియజేశారు. గిరిజన ప్రాంతంలో రహదారి మరియు 2019 నుంచి 2024 సంవత్సరం వరకు కురుపాం నియోజకవర్గంలోని 5 మండలాల్లో, అలాగే గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రహదారులు నిర్మించిన ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిదేనని ఎంపీపీ దీనమయ్య తెలిపారు. హాస్పిటల్కి ధీటుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అయితేనేమి, అక్కడ పనిచేసే డాక్టర్స్, ఒక డాక్టర్స్తో 2 ఏఎన్ఎంలతో నడుస్తున్నటువంటి భద్రగిరి హాస్పిటల్ సుమారు 5 నుంచి 9 మంది డాక్టర్లను కల్పించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి హయాంలో జరిగింది. అంతేకాకుండా ఆ వైద్యశాల ఆసుపత్రి చాలదని ఈరోజు 100 పడకల ఆసుపత్రిని నిర్మించే పరిస్థితి, నిర్మాణాన్ని నోచుకునే పరిస్థితి, అది ఆరోగ్య పరిస్థితిలో
మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రీతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీవానమ్మ గారి చరిత్ర. అలానే కురుపాము ఆసుపత్రికి వస్తే అక్కడున్నటువంటి ఆసుపత్రిలో కూడా కావలసిన సౌకర్యాన్ని కల్పిస్తూ ఆ ఆసుపత్రిలో కూడా అదనంగా వేరే ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించే పరిస్థితి, అభివృద్ధిని నోచుకునే పరిస్థితి కల్పించినటువంటి చరిత్ర పుష్ప శ్రీవానమ్మ గారిది. అంతేకాకుండా విద్యారంగానికి పెద్దపీట వేస్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగూరు నియోజకవర్గం తర్వాత కురుపాం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు. కానీ భావి తరానికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థకు రూపకల్పన ఎవరైనా చేశారు అని అంటే అది కేవలం మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు మా ప్రీతమ నాయకులని చెప్పక తప్పదు. ఒక ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చి ఆ ఇంజనీరింగ్ కళాశాల ప్రతి పేదవాని బిడ్డ అక్కడ చదువుకుంటే ఉన్నతమైన చదువు పేదవాడు కూడా చదివితే ఆ కుటుంబాలు బాగుంటాయి, భవిష్యత్తు బాగుంటుంది, భావి తరాలకు బంగారు బాటేసే పరిస్థితి ఉందని చెప్పి ఆనాడు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ ప్రాంతానికి విద్యా వ్యవస్థ కోసం పెద్దపీట వేస్తూ ఒక ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొని వచ్చారు. ఆ రకంగా ఆరోగ్యం అయితేనేమి, విద్యారంగం అయితేనేమి, రవాణా సౌకర్యం అయితేనేమి కల్పించేటువంటి చరిత్ర పాముల పుష్ప శ్రీవాణి గారిది, మా ప్రీతమ నాయకులది, గిరిజన ఆడపడుచుది. ఇంతటి అభివృద్ధిని నోచుకుంటే నువ్వు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 మా డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వాక్యము కూడా, ప్రతి మాట కూడా, ప్రతి అంశం కూడా నిజం. అంటే ఇది నిజం కాదా? వేసే రోడ్లు నిజం కాదా? ఆరోగ్యానికి పెద్దపీట వేసే అభివృద్ధి నిజం కాదా? విద్యాభివృద్ధికి వేసే పునాదులు, విద్యాభివృద్ధికి వేసే భావితరాలకు కావాల్సిన భవిష్యత్తును కల్పించింది నిజం కాదా? 5 సంవత్సరాల్లో చేయలేనిది 1 సంవత్సరంలో చేశారని చెప్తున్నారే, అది మేము చేసిన అభివృద్ధిలో, అది మా ప్రీతమ నాయకులు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీవానమ్మ గారు చేసిన అభివృద్ధిలో భాగంగా ఆ రోజు మేము భూమి పూజ చేస్తే ఎలక్షన్ సమయాన చేయలేని పరిస్థితుల్లో ఆగిపోయిన కొన్ని రోడ్లకు మీరు ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కానీ పునాది వేసింది ఎవరు? దాన్ని తీసుకొచ్చింది ఎవరు? దాన్ని రూపకల్ప చేసింది ఎవరు? ఈ రోజుకి అభివృద్ధిని నోచుకునే పరిస్థితి ఈ గిరిజన ప్రాంతం ఇంత బాగుంది అని అంటే దానికి దిక్సూచి ఎవరు? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడే మాటలు మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన సత్యాలు దాగవు, నిజాలు దాగవు. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండండి తప్ప సత్యాన్ని దాచేద్దాము, నిజాన్ని దాచేద్దాము, కళ్ళబొల్లి మాటలు ఆడదాము, కక్కుర్తికి మాట్లాడదాము అని అంటే అది మీకే తగును, మీ లాంటి వారికే తగను తప్ప నిజం అనేది ఎప్పుడూ దాగదు. నిజం అనేది ఒక అడుగు వెనకున్నా అది తప్పకుండా రుజువు చేసే సమయాన తప్పకుండా ముందుకు కనిపిస్తుంది. దాని తాలూకు జవాబు తప్పకుండా కనిపిస్తూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కులమని కానీ, మతమని కానీ, ప్రాంతమని కానీ, పార్టీ అని కానీ, రాజకీయమని కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా అడు పేదవాడా కాదా, అర్హుడా కాదా అన్నటువంటి కొలమానంతో సంక్షేమాన్ని నోచుకున్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. 3.5 కోట్ల మంది పేదవాళ్లకు కొన్ని లక్షల విలువ చేసే ఆదాయాన్ని, డబ్బుని కల్పిస్తూ ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థితిగతిని కల్పించింది ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. అందులో ఘనతగానే మా గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రతి ఇంటికి కూడా గిరిజన ప్రాంతంలో అమ్మఒడైతేనేమి, రైతు భరోసా అయితేనేమి, చేయూత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఆర్ఓఎఫ్ పట్టాలు అయితేనేమి, డీకేడీ పట్టాలు అయితేనేమి,
విద్యా కానుకైతేనేమి, విద్యా దీవెన అయితేనేమి, చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు కానుకైతేనేమి, చివరికి పెన్షను ఈ భారతదేశ వ్యవస్థలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంటికి తీసుకొచ్చి అవ్వాతాతయ్యలకు ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు జరిగింది. ఇది సంక్షేమం అంటే, సంక్షేమ రాజ్యం అంటే. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో సంకల్పం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎల్విన్పేట పోలీస్ టీం ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ ఎం రాంబాబు పాల్గొన్నారు. విద్యార్థులతో కొంత సమయం మాట్లాడిన డీఎస్పీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు సురక్షితంగా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలు, చట్టపరమైన అంశాలు తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు ఇలాంటి సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా యువతల అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు. ఈ మధ్య డిజిటల్ మోసాలపై పిల్లలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉండే పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా మీ దృష్టికి తీసుకొని వస్తే మేము తెలియజేసిన కాల్ సెంటర్ నంబర్లకు ఫోన్ చేసినా లేదా మాకు తెలియజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాంబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, కస్తూర్బా గాంధీ వైస్ ప్రిన్సిపల్ రేణుక, ట్రైనింగ్ ఎస్ఐలు, ఉపాధ్యాయులకు సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఉండే పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా మీ దృష్టికి తీసుకువస్తే మేము తెలియజేసిన కాల్ సెంటర్ నంబర్లకు ఫోన్ చేసినా లేదా మాకు తెలియజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాంబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, కస్తూర్బా గాంధీ వైస్ ప్రిన్సిపల్ రేణుక, ట్రైనింగ్ ఎస్ఐలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన అదంతా కూడా ఎటువైపు భయంతో కానీ లేకపోతే ఎవరికి చెప్పాలన్న ఆలోచనతో, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏదన్నా అన్యాయం జరిగితే అనేది తెలియకపోవడం వల్ల ఏజెన్సీలో ఎక్కువగా అన్యాయాలు జరుగుతున్నాయి, అగాచాలు జరుగుతున్నాయి. ఎన్నో బయటకు రాకుండా ఎన్నో నేరాలు జరిగిపోతున్నాయి. అవి కాకుండా ఎక్కడన్నా సరే ఇలాంటివి జరిగితే మనం ధైర్యంగా ముందుకొచ్చి బయట పెట్టి వారిని ఎవరైతే ఇలాంటి నేరాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టు అవగాహన కల్పిస్తే కొంతైనా సరే అది ఉపయోగం పడుతుందనే ఉద్దేశంతో మనం ఈ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. పోక్సో యాక్ట్ ప్రకారంగా మైనర్ అంటే 18 సంవత్సరాలు వయసు వచ్చే వరకు, అంటే నిండనంత వరకు, నిండితే 19 సంవత్సరాలకి వెళ్తారు, వాళ్ళు ఉమెన్ అంటారు. చట్ట ప్రకారంగా 18 సంవత్సరాలు నిండనంత వరకు కూడా బాలిక కింద లెక్క, అంటే పుట్టిన జరుగుతుంది. అది తెలియకుండా అట్రాక్షన్లో పడి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో అది ఎక్కువగా జరుగుతుంది, బయట ప్రాంతాల్లో. ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, అదేవిధంగా మనం లీగల్గా మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, వీటన్నింటి గురించి డిస్కస్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని జనసేన కార్యాలయంలో కొమరాడ గ్రామస్తులు పార్టీలో చేరిన సందర్భంగా కండువా వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండ్రిగ మల్లేష్ హాజరయ్యారు. ఇన్ఛార్జి కండ్రిగ మల్లేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మహిళలకు పెద్దపీట వేయడం వంటి ప్రజలను గిరిశిఖర గ్రామాలకు రహదారులు వేయడం ఆకర్షించాయని, ఫలితంగా ఎక్కువ మంది జనసేన చేరుతున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ తరపున మరింత మంచి కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అదేవిధంగా వారితో పాటు వస్తున్న వీర మహిళలందరినీ కూడా మల్లేష్ గారు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన.
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కొమరాడ మండలం శివుని పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అలియాస్ బుజ్జి నా పేరు. నేను ఈరోజు జనసేనలో చేసే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు మంచి జరుగుతారనే ఆలోచనతో ఆయన అండలో పనిచేయడానికి పార్టీ అధిష్టానం గుర్తింపుగా అలాగే మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కండువా వేసుకొని పార్టీ కోసం సాయశక్తిలా కష్టపడి ప్రజలకు అండదండగా ఉండి ప్రజలతో మమేకమై కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పార్టీకి గౌరవాన్ని తెస్తూ పార్టీలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను కూడా ఎదగాలనే ఆలోచనతో ఈ పార్టీలో ఉంటే ప్రతి వ్యక్తికి ఒక భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో మనం చనిపోయేటప్పటికి మన పేరు ప్రజల మధ్యలో ఉండాలనే ఆలోచనతో మేము ఈరోజు ఈ పార్టీలోకి వచ్చాము. నాయక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గుర్తింపు వస్తుందని మేము కోరుకుంటూ ఈ పార్టీలో ఈరోజు జాయిన్ అయ్యారు. నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సో నా పేరు బొట్టాపురం. సో కొమరాడ మండలం. సో పవన్ కళ్యాణ్ అన్నయ్య చేసే మంచి పనులు ఎన్నో, కార్యక్రమాలు ఎన్నో నచ్చి ఈరోజు ఈ పార్టీలో మల్లేష్ గారి ఆధ్వర్యంలో సో నేను జాయిన్ అయ్యాను అనమాట. సో లేడీస్కి ఇచ్చే అతని యొక్క ఇంపార్టెంట్, సో అతని రెస్పెక్ట్ నచ్చి అలాగే నేను కూడా అతనిలాగే సేమ్ మంచి పనులు ఎన్నో, మంచి కార్యక్రమాలు ఎన్నో చేద్దాం అనేసి అని ఇందులో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు కురుపాం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మల్లేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క నిబద్ధత, పని యొక్క నిబద్ధతతో తను చేసే కార్యక్రమాలు అందరికీ జనాలని మెచ్చుకునే విధంగా, జనాలకి ఉపయోగకరమయ్యే విధంగా ఉన్నాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ జనసేన పార్టీలో ఎంతో కొంత కృషి చేసి పేద ప్రజలకు, జనాలకి మంచి చేయాలనే కోరికతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అందరికి నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ్ గారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆశయాలు నచ్చి ఈరోజు చాలామంది వైసీపీ పార్టీ నుంచి కానీ సామాజిక సేవ కార్యకర్తలు కానీ అందరూ పార్టీలోకి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కొమరాడ మండలంలో మన జనసేన పార్టీ మండల స్పీకర్ గారి సమక్షంలో, అది మరి ఏఎం చైర్మన్, వైస్ ఏఎం చైర్మన్ గారి సావిత్రి గౌరి గారి సమక్షంలో ఈరోజు మన కొమరాడ మండలం నుంచి చాలా మంది చేరిక చేయడానికి ఆసక్తి చూపించి ఈరోజు గుమరసింహ ప్రధాన కార్యాలయంలో ఈరోజు శివుని మాజీ చైర్మన్, ఫ్యాక్స్ మాజీ చైర్మన్ గారైన వైసీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ చైర్మన్ గారు ఈరోజు పప్పల గోపాలకృష్ణ గారు, అదేవిధంగా సివిల్ పంచాయతీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అధికారి శ్రీనివాస గారు మరియు బుజ్జి గారు, అదేవిధంగా రాయల్ అకాడమీ సిఇఓ మరియు పూడేస్ పంచాయతీ వైసీపీ నాయకులు, వాలంటీర్ మరియు సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఈరోజు పార్టీలోకి చేరిక జరుగుతుంది. కాబట్టి పార్టీలో మున్ముందు రోజుల్లో ప్రతి గ్రామం నుంచి పార్టీ చేరికలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజుల్లో గుమరసింహపురం మండలం, తర్వాత కౌర, గరుగుబిల్లి, జియ్యవలస, కురుపాం అన్ని మండలాల్లో దపదపాలుగా పార్టీ చేరికల కోసం మిమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి ఈ మధ్యకాలంలో మొట్టమొదటి చేరిక అనేది కొమరాడ మండలం నుంచి ఈరోజు చేరికలు చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఎవరికైనా పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా సమస్య పరిష్కరించి ముందు వెళ్తున్నా మన ఒక నెపంతో పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ చేరడం కోసం ముందుకు వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా చేరినా వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అండగా ఉంటుంది. మేము కూడా స్థానిక నాయకులు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ వేదిక కంటిన్యూగా ప్రతిరోజు ఏదో మండలంలో ప్రతి పంచాయతీ, ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి కూడా ఈ చేరికలు చేయడానికి పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాం. పార్టీ యొక్క ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రతి మండలంలో చేరికలు చేయడానికి సిద్ధంగా. కాబట్టి ఈరోజు ఈ మండలం నుంచి, ముఖ్యంగా కొమరాడ మండలం నుంచి
వీర మహిళలు ఈ రోజు అత్యధికంగా చేరడం, కాన్స్టిట్యూషన్ లో మొట్టమొదటి వీర మహిళలకు మేము గుర్తింపు పవన్ కళ్యాణ్ గుర్తిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే వీర మహిళలు మేము పార్టీకి మా వంతు కృషి చేస్తామని, సమాజానికి ఈ కృషి చేస్తామని ఈ రోజు ముందుకు వచ్చి ఈ మహిళలందరూ కూడా వీర మహిళలుగా ఈ రోజు మన పార్టీలో చేరి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ పెరుగుదల కోసం, ఎదుగుదల కోసం ఈ రోజు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోర్వెల్లో వస్తువుల కల్పన ప్రారంభమన్న గొర్లీ చైతన్య. ఆరోగ్యానికి, గిరిజన ప్రాంతానికి పెద్దపీట వేసిన ఘనత పుష్ప శ్రీవాణిదే. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మ లక్ష్మీపురంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సంకల్పం కార్యక్రమం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.